ఆటో రాజా ఆటో రాజా నిండు నూరేళ్ళు 100 వర్షం 100 సంవత్సరాలు ఆటో రాజా ఆటో రాజా. అపడ్రా చేతుల్లో ఆ దండలేంటి, జిందాబాద్ అన్న కేకలేంట్రా? ఇయాలి పుట్టినరోజా? పుట్టినరోజా? రే నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకెప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేదే? అదేనన్నా నల్లగా గుండ్రంగా ఉంటది, అది ఎక్కడో పెట్టేనన్నా. ఏం పెట్టావు, ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా, నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే ఆ. జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడో పెట్టేనన్నా. ఏంట్రా ఇడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి నాడికి? అన్నా అబ్బాబాబాబా ఏంట్రా కేకలు? అన్నా ఆ ఇల్లు మందేనా? మంది కాదు నాది. ఓహో, అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావట్టయిందా? ఆ. అయితే పేలిపోద్దన్నా. ఏంట్రా పేలేది? బాంబా? భలే కనిపెట్టేసేవన్నా, ఎంత ఉంటదన్నా నాటు బాంబు. బాంబు పెట్టాడు. బాంబు తింటే చచ్చిపోతావరా? నీ అబ్బా నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఇది సేఫ్. అమ్మో పేలుతాయేమో. నీ అబ్బరే చీకల దాకా తాగొచ్చి దాకే బాంబు పెడతావురా? చెప్తారని ఇప్పుడే చెప్తా. అప్ప చాలావే, ఈ ఒక్కటి నా కోసం తిందురు. నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే. డాక్టర్ గారు, ఏమిటమ్మా దుడుగుమాన చోటి? అయ్యో, మీ కొంప మునిగిపోయిందండి. అసలు ఏంటి, ఏమైంది? నా కొంప మునిగిపోవడం మీ ఏంటి? పని అయిపోయింది. ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పవు డాక్టర్ గారు. అయ్య బాబాయ్, ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చా? పిచ్చి నాకు కాదండి, మా ఆయనకి. మీ ఆయనకా? అవునండి, ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు. మధ్యలో మా ఆయన ఏం చేశారు? ఏమీ చెయ్యక్కర్లేదండి, రోజుకో డాక్టర్ని చితక్కొట్టందే మా ఆయన నిద్రపోడు. ఇదేం పిచ్చమ్మా, డాక్టర్ని కొట్టే పిచ్చ? బాగా చదువుకున్నాడా? అవునండి, మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి. మామూలు డాక్టర్ కాదు కదా, అసలు పశువుల డాక్టర్ కూడా అవ్వలేదనే కక్ష కొద్దీ రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు? కొడతాడా? ఒట్టి కొట్టటమేరా, కొరుకుతాడు, గిల్లుతాడు, గీరతాడు. ఓరి భగవంతుడు, నీ మొగుడికి ఎవరు దొరకనట్టు మా ఆయన దొరికాడా? నేనేం చేస్తుండ్రా తండ్రి? దీనికి ఒక్కటే ఉపాయం. ఏంటి? మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయండి. స్పృహ తప్పగానే నేనొచ్చి మా కారులో తీసుకెళ్లిపోతాను. ఇదేదో బాగానే ఉందండోయ్. మరింకే పిలవండి. ఆగండి ఆగండి, ఇప్పుడు పిలవండి. పేషెంట్ నర్సు పిలు. నర్స్ పేషెంట్ పిలు. డాక్టర్ డాక్టర్ చాలా అర్జెంట్ కేసు. ఏం బాబు, మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా? అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఆయన అంతే బాబు, మహా తెలివి మనసులు. ఏమండి, బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామ్మని చూసిరండి. అలాగే ఇంజెక్షన్ రెడీ చేసుకుని వెళ్తా. ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత? 70 ఏళ్ళండి. అయ్యో పాపం. ఇదేమిటండి నాకు పొడిచారు ఇంజెక్షన్? ఆయన అంతే బాబు, మహా తెలివి మంతులు. అలాగా? ఏంట్రా ఇటు అంతకు బయటికి రాడు? షాప్కి వెళ్ళడా? వరుమల కొంచెం వెయిట్ చేయి, ఎండ పని నోకుండ్రి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గానీ లోపల తలుపులు గడేసుకో. అలాగే ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడుకుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరం అయితే మనిషి కనపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా.
సరే అన్నయ్య. నా బంగారు చెల్లి వస్తానమ్మా. పల్లెలు సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాల వాడిక్యం ఆరియో మీరు ఎక్కడ ఉండండి ఓగి నల్ల కార్యం. సౌందర్య ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? అన్నయ్య ఇప్పుడే షాప్ కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? ఆ, అయితే కిటికీలో నుంచి ఇవ్వండి. ఎప్పుడు కిటికీలోంచానా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్య తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఎతికి మల్లె పూలు. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తానా? వీరో ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటాయి? నేను ఇస్తాను గానే. ఉత్తరాలు కదా మనీ అన్న తప్ప. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లెకి. సౌందర్య మనీ ఆర్డర్ వచ్చింది. నీకు మీ అన్నయ్య కాదు, ఆటో రాజా గారికి. మరి నాకిస్తారే? ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. నిజంగా? సౌందర్య సౌందర్య నీ ముఖం ఒక్కసారి చూపించవా? నమస్కారం అండి. నమస్కారం. నువ్వా? భయపడకండి, నాకు పిచ్చి తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అవునమ్మా, మా ఆవిడకు మీరే చెప్పారట కదా, వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని. అవునవును. అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే 116 సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట. ఎంత పతిభక్తో. నా అలాగే పాపం. మరేనండి, మా ఆవిడను పొర్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి. అలాగే బాబు, దానికేం భాగ్యం. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వస్తోందండి. రామ్మా, రారా. అంటే మీరా? ఏమ్మా, మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? అబ్బాయి నాకంతా చెప్పాడులేమ్మా. ఏం చెప్పారు? ఏం చెప్తాను, నీ మొక్కు సంగతే చెప్పాను. పూజారి గారు రండి. దేవుడికి దండం పెట్టుకోమ్మా. పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి. ఇంకా నచ్చినావంటే పడుకో, దేవుడికి దండం పెట్టుకో. ఏమంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్. గోవిందా, 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 గోవిందా. ఇంతే, గోవిందా గోవిందా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. గోవిందా గోవిందా. నన్నేమీ చేయలేవు. గోవిందా గోవిందా. దొరలవే. గోవిందా గోవిందా, గోవిందా గోవిందా. ఏంట్రా మీ గోళ? నీ చెల్లెళ్ళు పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, ఆ. నా ముద్దుల బంగారు చెల్లి. ఓ. ఉండండి, పిలుచుకొస్తా. ఓ, yes. అదేంట్రా?
చేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని. అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్ళు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే. అందుకని వాణ్ణి చేసుకోమ్మా. రేయ్! మాట్లాడావంటే మట్లాడిపోతావు అంతే. ఎవరు ఏమవుతారో, ఎవరి మెళ్ళలో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగసిగ్గు బావగారు. అమ్మా సౌందర్య, ఇంత జరిగాక కూడా ఏం చూసుకుని నవ్వుకుంటున్నారు? అది కాదు గురు, ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడదొస్తుందా అని డౌట్ వచ్చింది. అన్నా, ఆ జంబల హాటును చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది. అడ్రస్ తెలుసుకున్నా? సెకండ్ స్ట్రీట్. ఆ పిల్లెవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా. ఏమిటి, నిన్ను చూసి ఐ లవ్ యూ అందే? చూడు లవ్ అట. దొరికినట్టే దొరికి జారిపోయిందే. పాపా దొరికిపోయావు. కారు నెంబర్ దొరికింది, నీ అడ్రస్ పట్టేస్తాను. ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 10. ఇదే హౌస్ నెంబర్ 7. అదే పాపా, నిన్న ఒకటి అడగనా? ఏంటది? మరి అడుగు. అదే, నువ్వింత అందంగా ఉంటావు కదా, మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా? వద్దులే రాజా, చెప్తే బాగోదు. మరదే చెప్పా ప్లీజ్. చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను. కోపడకూడదు. కోపడతావా? నిన్న అది జన్మలో జరగదు. మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్లో వేసుకుంటుందో, ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి. అదే నీలాంటి వాడు అనుకో, పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా. అందుకే నా మొగుడు నాకే సొంతం అనే టైపులో ఏరి కోరి నిన్నే లవ్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? మీరనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టారు రా. ఏంట్రా సూపులో నీ ఆ రోజు ఏమన్నావురా? ఈ ఫేస్ కి ఏ అమ్మాయి దొరకదా? ఇప్పుడేమంటావురా? రంభరా రంభ, దొంగ రాస్కెల్. డర్టీ ఫెలోస్, డర్టీ ఏరియా, డర్టీ స్మెల్.
కమ్ ఆన్ డార్లింగ్ కమ్ ఆన్